లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి మొదటి వచనం నుండి 14వ అధ్యాయం వచనం దాకా నేను చదువుతాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఒగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖముల నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో కూడినటువంటి ఆశీర్వాదాలు మాకును మా అందరి కుటుంబములకు మీరు కలుగు చేసి బలపరిచి కృప చూపించుమని యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, గుండె నిండుగా క్రిస్మస్ పండుగ, గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, హ్యాపీ రాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. రైట్, మీరందరూ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అని. ఒకవేళ రాని వాళ్ళు ఉంటే తెలుగులో చెప్పొచ్చు క్రిస్మస్ శుభాకాంక్షలు అని. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. రైట్, మీరందరూ గట్టిగా ప్రభు కృపను బట్టి సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నట్లయితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
మన వయస్సు ఎంతో అన్ని క్రిస్మస్ ఆరాధనలు మనం చూసాం, రైట్? మీ వయసు ఎంత అని నేను ప్రశ్నించట్లేదు. ఒక్కొక్కరికి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మన వయసు ఎంత ఉందో అన్ని క్రిస్మస్లు మన ఎదుట దాటి వెళ్ళిపోయినాయి. క్రిస్మస్ అనేది ఓ ప్రాముఖ్యమైనటువంటి పదం. క్రీస్తుని ఆరాధించడం, క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. ప్రభువుని ఆరాధించేటువంటి విధానములో ఆచారంగానో సాంప్రదాయంగానో ఆచరిస్తే పెద్ద ఉపయోగం ఏమి లేదు. దానివల్ల ఉందా? లేదు. ప్రభువుని ఆరాధించేవారు ఎవరైనా ఎలాగ ఆరాధించమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. గడిచిన వారం మీకు చెప్తూ వచ్చాను క్రిస్మస్ సందేశంలో, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. రాత్రి కూడా 24వ తారీఖు రాత్రి మందిరంలో ఏర్పాటు చేయబడిన సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో మరలా మీకు ఏం చెప్పాను అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన రావడానికి కారణం ఏంటో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చాను. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కలిగినటువంటి ప్రధానమైన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఏంటి నశించిపోతుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని రాయబడింది సామెతల గ్రంథంలో. నశించిపోతున్నటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, మానవునికి దేవుడిచ్చిన ఆత్మ నశించిపోతుంది. కనుక నశించిపోతున్న ఈ ఆత్మను రక్షణ అనుభవంలోకి నడిపించడానికి, నిత్యరాజ్యమైన పరలోక పట్టణములో ఈ ఆత్మను ఉంచడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చిన రోజే క్రిస్మస్. కొంతమంది తెలియక ఏం మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభు మన దేశానికి సంబంధించినోడు కాదు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, ఫారెన్ వాళ్ళ దేవుడు అంటున్నాడు. చదువుకున్న పిల్లలకు అర్థమవుతుంది, మన ప్రపంచానికి 7 ప్రాముఖ్యమైన ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఖండాలు? 7 ఖండాలలో ఓ పెద్ద ఖండం ఏంటంటే ఆసియా ఖండం. ఓ పెద్ద ఖండం ఆసియా ఖండం. ఈ ఆసియా ఖండము చుట్టుపక్కల ఖండాలన్నిటి కూడా మాదిరికరమైనటువంటి ఖండముగా చరిత్ర ఒప్పుకుంటా ఉంది. ఈ ఆసియా ఖండములోనే యెరూషలేము అనే ప్రాంతం ఉంది. ప్రపంచానికి నడిబొడ్డు అంటారు ఈ ప్రాంతాన్ని. ప్రపంచానికి కేంద్ర స్థానం, నడిబొడ్డు. ఓ మనిషికి బొడ్డు ఎలాగైతే ప్రథమ స్థానంగా మూలాధారంగా ఉందో, అలాగే ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి స్థానం, ప్రదేశం ఏంటి అంటే, దావీదు ప్రార్థన చేశాడు ప్రభు దగ్గర, నేను ఎక్కలేను గాని ఎక్కలేనంత ఎత్తైన స్థానానికి నన్ను ఎక్కించయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆశించిన ఆ ఉన్నతమైన ప్రాముఖ్యమైనటువంటి స్థలమే యెరూషలేము మహాపట్టణం. దీన్నే దావీదు పట్టణం కూడా అన్నారు. యెరూషలేము పట్టణములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తాడు అని చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు, దేవుని పిల్లలు రచిస్తూ వచ్చారు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను వారు వివరిస్తూ వచ్చారు. తండ్రి అయిన దేవుని స్వరూపాన్ని చూడాలి అని దేవుని దూతలు ఆశించారు. ప్రవక్తలు కూడా ఆశించిన రీతిలో దేవుని ప్రవచనాలు, ఆయన కొరకై ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉదయించినటువంటి కారణం. ఎవరైనా పుట్టిన తరువాత వారి తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళ ఊరేందో, వారి యొక్క ఏమవుతాడో, ఎలాగున వాడి భవిష్యత్ జీవితం ఉంటుందో పుట్టిన తరువాత మన జీవిత చరిత్రలు రాయబడతాయి. అవునా కదా? పుట్టక ముందు ఎవరి జీవిత చరిత్ర అయినా రాయబడింది అంటే అది నా యేసయ్య చరిత్ర ఒక్కటే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అమ్మాయిపడదాం. హల్లెలూయా. యేసు ప్రభువారు పుడతాడు అని ముందుగానే దరిదాపుగా 14 ప్రవచనాలు ఆయన గురించి పరిశుద్ధ గ్రంథములో మరి నిర్ధారించబడ్డాయి. యేసు ప్రభువారు పుట్టుకతోనే
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం విభజించబడింది. యేసు దేవుడు కాదు, లేడు అని చెప్పుకున్నటువంటి అనేకులకు ఏదైనా ఒక లెక్క చూడాలి అంటే, ఏ సంవత్సరంలో వారు పుట్టారో తెలియాలి అంటే, ఆ సంగతిని తెలియపరచడానికి సృష్టిని మరి 2 భాగాలుగా విభజించినటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననమే. యేసు ప్రభువారికి ముందు ఉన్నదాన్ని క్రీస్తు పూర్వం అన్నారు, యేసు ప్రభువారి తరువాత వచ్చిన దాన్ని క్రీస్తు శకం అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందుగానే 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఓ ప్రవచనాన్ని, యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ సెలవిచ్చారు. ఏమని అక్కడ రాయబడింది 6వ వచనంలో అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అతని పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టతారు అని రాయబడింది. ఈ లూకాసు వార్తలో కూడా ఆయన ప్రభువైన యేసు అనే నామకరణ ముందుగానే తెలియపరచబడింది. మత్తయి సువార్తలో కూడా కన్యక గర్భవతి కుమారుని కనును, ఆ కుమారునికి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు అని, ఇలాగున చారిత్రాత్మకమైనటువంటి సంగతులు వివరణను యేసు ప్రభువారిని గురించి చాలా ప్రాముఖ్యమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అంటే, మనలను రక్షించడానికి వచ్చాడు. దేనికి వచ్చారంట? దావీదు పట్టణమందు రక్షకుడు నేడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కోసం అంట? నా కోసం, నీ కోసం రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎన్ని ఎల్లో దేవుడే దిగి వచ్చే ఎన్ని ఎల్లో దేవుడే దిగి వచ్చే ఎన్ని ఎల్లో అమ్మలాలో నింగి నేల ముద్దాడే అమ్మలాలో, ఆ పైన దేవునికి హల్లెలూయా, ఈ క్రింద మనిషికి, ఆ పైన దేవునికి హల్లెలూయా, ఈ క్రింద మనిషికి, ఆ పైన దేవునికి హల్లెలూయా, ఈ క్రింద మనిషికి హల్లెలూయా. ఎన్ని ఎల్లో దేవుడే దిగి వచ్చే ఎన్ని ఎల్లో హల్లెలూయా. ఎవరు దిగి వచ్చారంట? మానవుని స్వరూపాన్ని ధరించుకొని మహిమ కలిగిన సృష్టికర్త అయిన దేవుడు దిగి వచ్చిన రోజే క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినాన యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి ఈ స్థలములో చేరి కూడి వచ్చిన దేవుని పిల్లలమైనటువంటి మనం మొట్టమొదటి శుభవర్తమానాన్ని అందించినటువంటి వారు ఎవరు అంటే, మొట్టమొదట దైవ దర్శనము కలిగింది ఎవరికి అంటే, యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గూర్చిన దైవ దర్శనము కలిగింది ఎవరికంటే గొర్రెల కాపరులకు. 8వ వచనంలో ఉంది, ఆ దినములలో కొందరు గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉండగా వారి మధ్య దూత వచ్చి నిలబడి ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాడంట దూత? భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు పుట్టుక ఓ శుభవర్తమానాన్ని మానవాళి జీవితానికి అనుగ్రహించింది. యేసు ప్రభువారి పుట్టుక ఓ భయపడొద్దు అనే వాగ్దానాన్ని యేసు ప్రభువారి పుట్టుక మనకు అందజేసింది. యేసు ప్రభువారి పుట్టుక ఏదైనా ఒక పండుగ, ఒక మరి కొన్ని పండుగలు కొన్ని దేశాలకు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించినవిగా ఉంటాయి. అయితే యేసు ప్రభువారి పుట్టుక, యేసు ప్రభువారి పండుగ, ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతటికి పండుగ. ఇప్పుడు గొట్టు గట్టికి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా పుట్టినరోజు అనుకో, నా ఇంట్లో వాళ్ళకి సంతోషం, అవునా? లేకపోతే ఎమ్మెల్యే గారి పుట్టినరోజు అనుకో, ఆ నియోజకవర్గానికి సంతోషం. ఓ ముఖ్యమంత్రి పుట్టినరోజు అయితే ఎవరికి సంతోషం? రాష్ట్ర ప్రజలకు సంతోషం. ఓ దేశానికి ప్రైమ్ మినిస్టర్ పుట్టినరోజు అయితే ఎవరికి సంతోషం? ఆ దేశానికి సంతోషం. కానీ నా యేసయ్య పుట్టాడు అంటే ప్రపంచమంతటికి సంతోషం. ఇది ప్రపంచమంతటికి పర్వదినం, శుభదినం, పండుగ దినం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 9వ వచనంలో ప్రాముఖ్యమైన మాట మీరు చదివించి ముందుకెళ్తాను. 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను,
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ఎవరు ప్రకాశించారంట? ప్రభువు మహిమ వారి మీద ప్రకాశించుట వలన గొర్రెల కాపరులు భయపడిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే క్రిస్మస్ ఏం పండుగ అంటే కాంతి పండుగ, లేక ప్రకాశించే పండుగ, లేక వెలుగుల పండుగ. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది మీ మొహాలు నీరసంగా నిస్సత్తువుగా లేకుండా, మనసులో బాధ వేదన ఉన్నా, మీ కొరకు నేను సంతోషంగా ఉన్నప్పుడు మీరు నా కొరకు, దేవుని కొరకు కూడా ఎలాగుండాలి చెప్పాలా? ఎట్లుండాలి? సంతోషంగా ఉండాలి. నాకేం పాపం పెద్దయ్య గారి లాగా ఉత్సాహంగా పాటలు పాడటం నా వల్ల కాదు. అయ్యగారు అయితే కొద్దిగా ఉత్సాహంగా పాటలు సంతోషంగా మరి ఆత్మీయ తండ్రి గారు పాటలు పాడి దేవుని స్తుతిస్తారు. మంచిది. దేవుడు ఆయనకి ఇచ్చిన వరం, దేవుడికి ఆయనకి ఇచ్చిన, దైవజనుడికి ఇచ్చిన యోగ్యత, అందుని బట్టి ప్రభువు నేను స్తుతిస్తున్నాను. నాకు అంత ఉజ్జీవంగా పెద్దగా పాటలు పాడటం రాదు. నేను పెద్ద సింగర్ను కూడా అంతకన్నా కాదు. వెలుగుల పండుగ ఈ పండుగ. ఏ పండుగ అంట? వెలుగుల పండుగ. రండి, దేవుని వాక్యంలో 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త. పిల్లలను కొద్ది కంట్రోల్లో పెట్టుకోండి. పిల్లలను కొద్ది కంట్రోల్లో పెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంటి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభము మీదే పెట్టుదురు అన్నాడు. ఇంకా చదువమ్మా 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని మహిమ గొర్రెల కాపరుల ఎదుట ప్రకాశించింది. ఎవరు మహిమ అంట? మనం ఆరాధించే దేవునికి 7 స్వరూపాలు ఉన్నాయి. వాటిలో ఓ ప్రాముఖ్యమైనటువంటి స్వరూపం ఏంటంటే మహిమా స్వరూపి అయిన దేవుడు. ఏ స్వరూపి అంట? మహిమా స్వరూపి అయిన దేవుడు. ఆయన మహిమా ప్రకాశము చేత గొర్రెల కాపరులను దేవుడు దర్శిస్తే వారు ఆ ప్రకాశాన్ని తట్టుకోలేక వారు భయపడిపోయారు. అప్పుడు చెప్తున్నాడు, భయపడబాకండి, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు చెప్పడానికి వచ్చాను, కీడు చెప్పడానికి రాలేదు అని వాగ్దానం ఇచ్చి వారిని దేవుడు బలపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి ఈ లోకంలో ఉన్న దినాల్లో ఓ ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని తెలియపరుస్తున్నాడు. అదేంటి అంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఎవరమంట? లోకానికి చీకటి కాదు. మనం ఎవరమే? రక్షించబడిన తర్వాత పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి, నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావయ్యా. నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. నా యేసు రక్షకుడు, నా యేసు రక్షకుడు, నా క్రీస్తు అభిషక్తుడు, నా క్రీస్తు అభిషక్తుడు. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. హల్లెలూయా.
ఒకప్పుడు పాపములో, శాపములో, రోగములో, బలహీనతలో ఉన్నప్పుడు మనం ప్రకాశించే వారిగా లేము. ఎప్పుడైతే దేవుని మహిమ మన పైన ప్రకాశించిందో, పాపములో నుండి, శాపములో నుండి, రోగములో నుండి, లోకములో నుండి ఎప్పుడు ప్రత్యేకించబడ్డామో అప్పుడు దేవుడు మనల్ని అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. కొట్టాలు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనను దీపమును వెలిగించి మంచము కిందో కొంచెము కిందో పెట్టడు గాని అందరికీ వెలుగివ్వడానికి దాన్ని దీపస్తంభం పైన పెడతాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరు అంటే లోకానికి వెలుగై ఉన్నాం. యోహాను గురించి దేవుని వాక్యములో ఉంది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉన్నాడు అని. దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు ఎలాగుండాలని కోరుకున్నాడంటే, నీ మీద ఉదయించిన దేవుడు, నీ మీద ప్రకాశించిన ఆ జీవపు వెలుగైన దేవుడు, నీవు కూడా అలాగే లోకానికి వెలుగును పంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీవు నేను వెలుగై ఉండడం దేవుని ఉద్దేశం. అందుకని మరణ ఛాయలో, నాశనకరమైన గుంటలో, పాపములో, శాపములో మగ్గిపోతున్న మనలను ఆయన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తాన్ని దారబోసి కన్నవాడు ఆయనే, మనను కొన్నవాడు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. త్వరగా చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం. తల్లి చదువురా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పూర్వమందు మనం వాస్తవానికి ఏ సంబంధంలో? చీకటి సంబంధం. దెసలోనికి రాసినటువంటి పత్రికలో కూడా పౌలు గారు రాస్తూ అంటాడు, మనము రాత్రి వచ్చుచున్నది రాత్రి సంబంధులం కాదు, మనం పగటి సంబంధులం అన్నాడు. ఏ సంబంధం అంట? మనం రాత్రి సంబంధించిన వాళ్ళం కాదు, మనం చీకటికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం ఏ సంబంధం అంటే వెలుగు సంబంధులమును, పగటి సంబంధులమై ఉన్నాము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పగటి సంబంధులముగా, వెలుగు సంబంధులుగా మనం ఉన్నాము గనుక మనము ప్రకాశించాలి. అందరినీ ప్రకాశమానమైన వెలుగు చేత నింపాలి. వెలుగులోనికి మనము నడిపించాలి. లోకము చీకటిగా ఉంది, అయితే నిజమైన వెలుగు వారిపైన ప్రకాశించనని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు ఈ వెలుగు అంటే నిజమైన వెలుగు మనం ఆరాధించే యేసు ప్రభువారే. తూర్పు దేశపు జ్ఞానులను స్టార్ నడిపించింది. ఏమి నడిపించింది? నక్షత్రము నడిపించింది. వారు ఆయన నక్షత్రమును చూసి అత్యానంద భరితులై దానిని వెంబడిస్తూ యేసు ప్రభువారు ఉన్న స్థలములోకి చేర్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారి యొక్క జన్మలో మనము ప్రకాశించడం, మనం వెలుగుమయమై ఉండడం, మనము వెలుగుతూ అనేకులను వెలిగించడం దైవ చిత్తము కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా ఎవరికి వెలుగును దేవుడు అనుగ్రహిస్తాడు, లేక ఎవరు ప్రకాశించే వాళ్ళు ఉంటారో ఒక 5 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను దేవుని వాక్యంలో. దానికి ముందుగా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 4:16. మరొకళ్ళు యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నప్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయలోను చీకటిలో కూర్చి ఉండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఏం చూశారు? ఏం ఉదయించిందంట? మరణ ఛాయలో, చీకటిలో, అంధకారములో ఉన్న వారికి వెలుగు ఉదయించింది. వారి పైన వెలుగు ప్రకాశించింది అని రాయబడింది.
యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా వెలుగు ప్రకాశించింది అని రాయబడుతుంది. ఈ క్రిస్మస్ పండుగ వెలుగుల పండుగ. చెప్పండి, వెలుగు లేనటువంటి వారి జీవితాల్లో ఏమిచ్చే పండుగ? వెలుగులు ఇచ్చే పండుగ. కాంతి ఉండదు. కొంతమంది బ్రహ్మాండంగా అలంకరించుకుంటారు, కానీ ఏందో అన్నట్టుగా ఉంటారు. శారీరపరమైనటువంటి అలంకరణ కన్నా ఏ అలంకరణ ప్రాముఖ్యం? ఆత్మ సంబంధమైన అలంకరణ ప్రాముఖ్యం. ఇప్పుడు అలంకరణ గురించి చెప్పలేదు. క్రిస్మస్ రోజు ఎందుకు మమ్మల్ని తిడుతున్నాడు పాస్ గారు అనుకోబాకండి. సందర్భం మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మంచిగా ఉండాలి, ఇబ్బంది ఏమి లేదు. మనస్సులో గనక నిజంగా సంతోషం ఉంటే ఈ సంతోషం ఎక్కడ కనపడిద్ది? రైట్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కనపడిద్ది? ముఖంలో. కొంతమంది భలే రెడీ అవుతారు, కానీ వారి ముఖాలు ఎట్లాగుండి అంటే ఇక ఎట్టుంటాయో నేను అనలే, మీరే అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది కొత్త బట్టలు కట్టుకున్న కళాకాంతి కొండరు. కొంతమంది పిల్లలకు పాత బట్టలు వేసిన ఎట్టుంటారు? చూడ్డానికి ముచ్చటగా ఉంటారు. పెద్దోళ్ళు అంటారు, పుట్టకలో కళ లేకపోతే ఎన్ని రాసుకున్నా ఎన్ని వేసుకున్నా ఏమి రాదు, కళ రాదు. కనుక మనకు కావలసింది ఈ లోకపరమైన మనం అలంకరించుకున్న ఈ కళ కాదు. ఏ కళ కావాలి? ఆత్మ సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన సౌందర్యం అనే కళ కావాలి. ఈ కళ రావడానికి కొరకే నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు ఆయన చీకటిలో ఉన్న మనలను, మరణం అనే అంధకారములో ఉన్న మనలను వెలుగుమయముగా మార్చడానికి నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన ఆ దినమే క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి వెలుగును దేవుడు ప్రసాదిస్తాడు? వెలుగు ప్రకాశిస్తే సైలెంట్ కూర్చోవాలా. కూర్చో ఐశ్వర్య, నవ్య ఇటు తిరుగు. హలో, తిరిగి కంట్రోల్ చేసుకోవాలి కొద్దిగా. ముగిచేస్తాను, వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యములో వ్రాయబడుతున్నటువంటి మాట, ఒకప్పుడు మన స్థితి వేరు, యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత స్థితి వేరు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న కలకాలం నిలచునయ్యా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం నిలచునయ్యా. చాలే, దేవుని స్తోత్రం. యేసు లేకుండా నీవెన్ని క్రిస్మస్లు చేసినా అసలు నువ్వు క్రిస్మస్ పండుగ చేసినట్టు కాదు. యేసు నీ హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించి నీవు చేస్తున్నావే క్రిస్మస్, ఇది నిజమైన క్రిస్మస్. మారు మనసు పొంది, పశ్చాత్తాపం ఉంది, ఒకవేళ బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేకపోయినా ఆ తీర్మానం నీ జీవితంలో ఉండి, నేను ఇక నా బిడ్డను కాదు, నేను నా సొత్తు కాదు, నేను ఎవరి సొత్తు అంటే యేసయ్య సొత్తు, నేను ఆయన కుమార్తెను, ఆయన కుమారునని ఓ తీర్మానంలోకి నువ్వు వచ్చేవే, అలాగు నీవు తీర్మానం చేసుకొని రక్షించబడి దేవునిలో చేసుకుంటున్న ఈ క్రిస్మస్ ఆరాధనలో నీవు గడపడాన్ని బట్టి నా యేసయ్య నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సంతోషించే రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి ఈ క్రిస్మస్ వెలుగు అంటే, క్రిస్మస్ వెలుగు మానవుని పైన ప్రకాశించడం వలన వచ్చిన దీవెన, వచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే, నెంబర్ 1, ఆయన మహిమ చేత నింపబడుతున్నారు. దేని చేత? మహిమ చేత. నెంబర్ 2, ఏ చీకటి, అపవిత్రత, ఏ దోషం మన జీవితాల్లో ఉందో ఆ చీకటి అంతా దేవుడు ప్రకాశించినందున చీకటిమయమైన మరణకరమైనటువంటి ప్రతి పరిస్థితి మన నుండి తొలగిపోయి వెలుగుమయంగా మనం మార్చబడ్డాం. నెంబర్ 2. నెంబర్ 3, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భయపడవద్దు. ఎవరు నీకు తోడున్నా లేకపోయినా, నిన్ను ఆదరించే వాళ్ళు, పరామర్శించే వాళ్ళు, నీ అన్నవారు నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను నీతో ఉన్నానని మనకు అభయం ఇచ్చినాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకుడి అని వాగ్దానము చేసినటువంటిది ఆయన వెలుగు నీ పైన ప్రకాశిస్తే వచ్చే ఆశీర్వాదం. నెంబర్ 4, శుభవర్తమానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఏ వర్తమానం అంట? శుభవర్తమానం. అన్నిటిలో శుభవార్త ఏంటంటే
యేసు ప్రభువారు నీ హృదయములో జన్మించడమే శుభవార్త. ఏ వార్త అంట? యేసు ప్రభువారిని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించడమే నిజమైన శుభవార్త. గడిచిన వారం కూడా జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క చరిత్ర ఒక మిస్టరీ, దాన్ని ఎవడు ఛేదించలేడు. ఓ గొప్ప చరిత్ర, సుచరిత్ర. యేసు ప్రభు వారి కుమారుడిగా, కుమార్తెగా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది నీవు రక్షించబడ్డావే, ఇది ఒక గొప్ప వార్త, శుభవార్త, గొప్ప సాల్వేషన్. ఇది గొప్ప రక్షణ. ఇక దీనికన్నా మించిన కాపుదల మరొకటి లేదు. ముందుకెళ్దాం. ఎవరికి ఈ క్రిస్మస్ వెలుగు? ఎవరికి క్రిస్మస్ యొక్క ప్రకాశమానమైన వెలుగు ఎవరిపైన దేవుడు ప్రకాశింపజేస్తాడు? మొట్టమొదటి మాట చూడండి, దేవుని వాక్యములో 97వ కీర్తన, కీర్తనల గ్రంథం 97వ కీర్తన 11వ వాక్యం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి క్రిస్మస్ వెలుగు, క్రిస్మస్ ప్రకాశమానమైన వెలుగు ఎవరి జీవితాల్లో అయితే ప్రకాశిస్తుందో వాళ్ళకి 5 విధాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని చెప్పాను? 5 విధాలైన ఆశీర్వాదాలు. ఈ 5 విధాలైన ఆశీర్వాదాలు ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడంటే నీతిమంతుల కొరకు వెలుగును అన్నాడు. ఎవరి కోసం అంట? అనీతిమంతుల కొరకు కాదు, నీతిమంతుల కొరకు. నీతిమంతులు ఎవరంట నీతిమంతులు? గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిమంతులు ఎవరంటే దేవుని నమ్ముకున్న వారే నీతిమంతులు. ఎవరు నమ్ముకున్నవారు? దేవుని నమ్ముకున్నవారు. అమ్ముకునే వాళ్ళు కాదు, అవసరానికి అడ్డం పెట్టుకునే వాళ్ళు కాదు, అవసరం వచ్చినప్పుడు ఏదో ప్రభువుని వాడుకునే వాళ్ళు కాదు. ఎవరంటే కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఉపద్రవమైన, మరణకరమైన పరిస్థితులు గొంతు మీద కత్తి పెట్టి ప్రభువును వదిలేసాయి అన్న, చంపినా చంపండి, నేను మాత్రం ప్రభువునే నమ్ముతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా నమ్మే వాళ్ళు నీతిమంతులు. నీతిమంతుల బిడ్డలు విడవబట్టం కానీ 27వ కీర్తనలో ఉంటుంది ఈ మాట. నీతిమంతుల బిడ్డలు విడవబట్టం కానీ వారి బిడ్డలు భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు. అనగా ఎవరి కొరకు వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తాడు? వెలుగులో, ప్రకాశమానమైన వెలుగులో ఉన్న ఈ 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరికి దేవుడు ఇస్తాడు అంటే, నెంబర్ 1, నీతిమంతులుగా మార్చబడిన వారికి. అంటే దేవుణ్ణి ఎవరు నమ్ముకుంటారో వాళ్ళందరికీ దేవుడు ఏమై ఉంటాడు? వెలుగై ఉంటాడు. సెకండ్ వర్డ్, రెండో మాట చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యోహాను భక్తుల ద్వారా యేసు ప్రభువారు పలికిన ఓ శ్రేష్టమైన మాట యోహాను గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తాడు? వెలుగు ప్రకాశించడం వలనైన 5 విధములైన దీవెనలు ఎవరికి దేవుడు ఇస్తాడు అంటే, యేసయ్యను వెంబడించే వారికి. ఎవరికంట? యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా. ఎవరికి వెలుగును ప్రకాశింపజేస్తాడు అంటే, ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో. ఎవడైనను నన్ను వెంబడించగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. సిలువ శ్రమలకు సాదృశ్యం. క్రైస్తవ బాట చాలా మంది ఏమనుకుంటారంటే పూల బాట అనుకుంటారు. నోనో, పూల బాట కాదు క్రైస్తవుల బాట.
ఏ బాట అంట? ముళ్ళ బాటే. ముళ్ళ బాట గుండా నీవు నడిస్తే రేపొక దినాన పూల బాట అయిన జీవ పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు అంటే ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో. ఎవరిని వెంబడించాలి? చెప్పాలి గట్టిగా. ఎవరిని వెంబడించాలి? యేసును వెంబడించాలి. యేసును వెంబడించారు చాలా మంది. యేసు ప్రభు వారు విద్యాలయాలు ఏమన్నా స్థాపించాడా? కానీ కోట్ల మంది విద్యార్థులు యేసు ప్రభువుని వెంబడిస్తూ దైవవాక్యాన్ని ప్రకటన చేసే సువార్థికులు ఎందరో గొప్ప గొప్ప మేధావులు, పండితులకు మరి పామరులయుండి కూడా, చదువులేని వారయుండి కూడా యేసు పాదాల యొద్ద అభ్యసించిన విద్యను బట్టి జ్ఞానులైన వారికి కూడా సమాధానం చెప్పగలిగిన విద్యావంతులను దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్తలో ఒకే ఒక చోట ఒలీవల కొండకు వెళ్ళి వారితో కూడా యేసయ్య ఉన్నాడు. అక్కడ ఒక్కచాటే పాట పాడింది, ఇంకెక్కడ పాడలా యేసయ్య. ఆడొక్కచాటే పాడాడు. కానీ యేసు ప్రభు వారు ఒక్క పాట పాడితే ఈరోజు యేసయ్య మీద ఎన్ని పాటలు పాడుతున్నారు? ఈ క్రిస్మస్ సీజన్లో అయితే చెప్పలేం. ఈ క్రిస్మస్ సీజన్లో అయితే ఎన్ని పాటలు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసయ్య పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసయ్య పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఏడ సందడి అంట? బెత్లెహేములో సందడి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ దాకా పాడి వదిలిపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు పాడింది ఒకే ఒక పాట అయితే యేసయ్య మీద ఎన్ని పాటలు పాడారు? ఓ నాయన, రోజుకు కొన్ని వందల పాటలు రాసొదిలి పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి దేవుడు టాలెంట్ ఇచ్చాడు, కృపనిచ్చాడు. అలాంటి మంచి రచయితలను ప్రభువు లేపి ఇంకా బలమైన పాటల పరిచయాలన్నిటిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రైస్తవులకి చాలా మంది క్రైస్తవుల గురించి ఏమనుకుంటారంటే వీళ్ళేంది సంతోషమున్నా పాటలు పాడతారంట, ఏమన్నా ఎవరన్నా చనిపోయినా పాడతారంట పాటలో, ఏదైనా కీడు జరిగినా పాట పాడతారంట, ఏదైనా ప్రయాణంలో వెళుతున్నా పాట పాడతారంట. అంటే క్రైస్తవులకు ప్రతిదానికి ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే దేవుని స్తుతించి పాడటమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి పాటలు పాడుతూ ఆయన ఘనమైన నామాన్ని ఆరాధిస్తూ శ్లాఘిస్తూ ఉంటారు క్రైస్తవులు. కనుక ఎవరికి వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తాడు అంటే దేవుని వెంబడించే వారికి. ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నిర్గమాకాండ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. ఫరోతో చెప్పాడు మోషే ద్వారా దేవుడు. ఏమని చెప్పాడంటే, చదవదులేమ్మా. ఫరోతో ఏం చెప్పాడు దేవుడు అంటే, నా పిల్లల మర్యాద వదిలిపెట్టు ఇశ్రాయేలు ప్రజలను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ వదిలిపెట్టమంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటే అక్కడ దీవెనయ్యా. ఆయన స్వార్థం అది. దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారు అక్కడ దీవెన ఉంటుంది కనుక నేను గాక పంపనంటే పంపను అన్నాడు ఫరో. సరే పంపకపోతే సరే నేనేంటో మీకు చూపిస్తానని ప్రభు ఏం చేశాడు అంటే ఐగుప్తు దేశం అంతటిలో 3 దినాలు కటిక చీకటినిచ్చాడంట. ఎన్ని దినాలు? ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే 21వ వచనంలో మీరు చూస్తే ఐగుప్తు దేశములో ఉన్న ప్రతి ఇంటిలో కటిక చీకటి ఉంది, కానీ రక్షించబడిన ఇశ్రాయేలు ప్రజల ఇంటిలో వెలుగుందంట. గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని ఇళ్లలో చీకటి ఉంటే ప్రభువును నమ్మిన ఇశ్రాయేలు గృహాలలో మాత్రమే దేవుడు తన వెలుగై ప్రకాశించాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసుని నీవు వెంబడిస్తే, ఎవరిని వెంబడిస్తే? మనుషులు వెంబడిస్తే పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అవసరానికి వాడుకుంటారు, తర్వాత సీద అవతలేస్తారు. దేవునికి స్తోత్రం, వదిలేసేస్తారు. మనుషులు వెంబడించడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు, అట్టగాని నష్టం కూడా పెద్దగా ఏమి లేదు. వీళ్ళందరికన్నా నీవు దేన్ని వెంబడించాలి అంటే ప్రభువుని వెంబడించాలి. ఎవరిని వెంబడిస్తే వెలుగుని నీ పైన దేవుడు ప్రకాశింపజేస్తాడంటే వెలుగై ఉన్న దేవుని, జీవపు వెలుగై ఉన్న దేవుని నీవు వెంబడించగలగాలి. 3వ మాట చెప్తాను దేవుని వాక్యంలో.
దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. దానియేలు పుస్తకం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారో, ఎవరి వైపు తిప్పాలంట? ఎవరు తిప్పగలుగుతారు? బుద్ధిమంతులైతే అన్నాడు. ఏ మంతులంట? 7 రకాలైన బుద్ధి ఉంది. రేయ్ హలో హలో అందరు అత్తలేలే, కూర్చో. ఇదిగో నాకెళ్ళి చూడు. సైలెంట్ ప్లీజ్, సైలెంట్, మాట్లాడకూడదు మందిరి మీది. సైలెంట్గా ఉండాలా. దేవుని స్తోత్రం చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు ప్రకాశించుదురు అన్నాడు. ఎట్లా ప్రకాశిస్తారంట? ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అన్నాడు. ఇప్పుడు నీ పైన వెలుగు ప్రకాశించాలి అంటే నీవు ఎలాగుండాలంటే బుద్ధిమంతులైతే. ఏ మంతులు అవ్వాలి? బుద్ధిమంతులముగా మనం ఉండాలి. ఒక రాజుగారు అడిగారు ప్రభువుని, ఆయన పేరు సొలొమోన్. ఏం పేరు ఆయన పేరు? ఇశ్రాయేలు ప్రజలు బహు జ్ఞానము కలిగిన వాళ్ళు గనుక వారిని పరిపాలన చేయడానికి నాకు బుద్ధి, వివేచన, జ్ఞానములను, తెలివిని అనుగ్రహించయ్యా అని అడిగాడు. తను అడిగింది కొద్దిగా కానీ దేవుడు తనకేమిచ్చారంటే అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు గనుక ఆయన ఏమిచ్చాడు అంటే అడిగిన దానితో పాటుగా ఐశ్వర్యమును, ఘనతను, పేరును, కీర్తిని, గొప్పదనాన్ని సొలొమోనుకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. నీ పైన దేవుడు ప్రకాశించాలి, వెలుగుమయముగా నీవు మార్చబడాలి. నీవు వెలుగుతూ అనేకులను వెలిగించగలగాలి అంటే నీవు బుద్ధిమంతుడిగా, బుద్ధిమంతురాలుగా ఉండాలి. అసలైన బుద్ధిమంతుడు యేసు ప్రభు వారే. ఆయనలో ఏ చెడుతనమో లేదు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు, కల్మషము లేనివాడు. ఆయన కల్మషము లేనివాడిగా, లోటు లేనివాడిగా, లోపము లేనివాడుగా నా యేసయ్య ఉన్నాడు గనుక ఆయన వంటి బుద్ధిమంతుడు మరొకడు లేడు. కనుక బుద్ధిమంతుడైన యేసుని నీవు వెంబడించగలిగితే నీవు ఆకాశ నక్షత్రమును పోలిన మరి అలాంటి జ్యోతుల వలె నిన్ను దేవుడు ప్రకాశింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చూపిస్తాను చూడండి. 4వ మాట యెషయా గ్రంథం 58వ వచనం 58వ అధ్యాయం 10వ వచనం. క్షమించండి. చీకటిలో వెలుగు ప్రకాశించును అన్నాడు. 58వ అధ్యాయము 10వ వచనం. 58వ అధ్యాయం 10వ వచనంలో ఆశించిన దాన్ని ఆకలిగొని వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తంతా చీకటి ఉంది కానీ దేవుని ప్రజలకు ఏముంది? వెలుగుంది. అంటే చీకటి అయినను దేవుని ప్రజలకు చీకటి కాకపోవును అన్నది వాక్యంలో. చీకటి అయినా ఎట్లా లేదంట? చీకటిగా లేదు. కారణం ఏంటి అంటే వారు దేవుని వెంబడిస్తూ ఉన్నారు కనుక. ఇక్కడ మాట యొక్క అర్థం ఏంటి అంటే మనం ఆశించిన దాన్ని కొన్ని ఆశిస్తాం. మనం ఏదైతే ఆశిస్తామో దాన్నే మరి ఎదుటివారో ఇంట్లో వాళ్ళు నాకు అదే కావాలని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏం చేయాలి? నేను పనిమాల 25 షాపులు తిరిగి 2-3 గంటలు కష్టపడి ఈ చీర తెచ్చుకుంటే దీని మీదే పడిందా నీ కన్ను, ఇదే కావాలా నీకు? ఎట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నేను ఎన్ని షాపులు తిరిగా పొద్దున 10 గంటలకు షాపింగ్కి వెళ్తే వచ్చేలాక రాత్రి 10 గంటలైంది. నేనంత కష్టపడి ఈ చీర ఎతికి కోరి తెచ్చుకుంటే దీని మీదనే పడాలా నీ కన్ను, ఇదే కావాలా నీకు, ఇదే కట్టుకుంటావా, ఇంకోటి కట్టుకోవా?
దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఆశించిన దాన్ని ఒకవేళ ఎవరైనా ఆశించి ఇది నాకు కావాలి అంటే వారిని తృప్తిపరచడం నేర్చుకో అన్నాడు. ఎవరికి ఇచ్చేయాలంట? అడిగిన వారికి కాదనకుండా ఇవ్వడం. క్రిస్మస్ అంటే నువ్వు వేసుకోవడం కాదు, నువ్వు ధరించుకోవడం కాదు, నువ్వు తినటం కాదు. ఈరోజు మనం అందరం ఎన్ని పండగలు చేశాం చెప్పాలి గట్టిగా? ఎన్ని పండగలు? నెంబర్ 1 ఇంటి పండుగ. సున్నాలు కొట్టి, డెకరేషన్లు పెట్టి, లైటింగ్ వేసి, స్టార్ కట్టి, క్రిస్మస్ ట్రీలు పెట్టి ఏం చేశారు? ఇంటి పండగ చేశాం. నెంబర్ 2 ఒంటి పండగ చేశాం. నూతన వస్త్రాలను అలాగేసుకొని ఉన్న వాటిలో తగుదనమ్మ అని ప్రభు ఇచ్చిన శక్తి కొలది నూతన వస్త్రాలు కట్టుకున్నాం. ఒంటి పండగ చేశాం. నెంబర్ 3, మీకు ఆలస్యంగా ఈ సమయంలో ప్రార్థన పెట్టడానికి కారణం ఏంటి అంటే, మనదేమో చిన్న సంఘం కనుక మరి నూతన సంవత్సరంలో కృతజ్ఞత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడు భోజనాలు చేస్తాం కనుక ఇప్పుడు చేయడానికి అవకాశం కూడా లేదు కనుక దాన్ని బట్టి చిన్న సంఘం కనుక ఎవరి గృహాల్లో వాళ్ళు సమృద్ధిగా వండుకొని తిని రమ్మన్న దైవజనుడిగా నేను చెప్పాను కనుక నా మాటను మీరు ఆలకించి నా మాట ప్రకారం మీరు చేసుకొని వచ్చారు కనుక నేను కూడా చేసుకొని వచ్చాను కనుక ఇప్పుడు మనమందరము పంటి పండుగ చేశాం. తినొచ్చారా తినకుండా వచ్చారా? ఒక చోట వాక్యానికి చెప్పినట్టే ఎట్ట అంటున్నాడు ఆయన అంటే ఏంది? ఇచ్చిందే ప్రార్థన ప్రారంభించిందే 12 గంటలకి. ఒక 3 పాటలు పాడి నాకు ఇచ్చేశారు జ్ఞాపకార్థ కూటం. వాడొచ్చి నాకెళ్ళి అంటే నాకు వాచ్ లేదా, ఆ రోజు బెట్టికెళ్ళలేదులే, అందుకని వాడు వాచ్ చూపిస్తా కానీ తొందరగా భోజనం టైం అవుతుందా, కులమంతా రావద్దా భోజనానికి? దేవునికి స్తోత్రం. కులమంతా తినపోతే ఏమైద్దో? పాపం దూర ప్రాంతం నుండి పిలిపించుకున్నారు. వాక్యం చెప్తే 4 మాటలు పాస్ గారని బంధువులు, రక్త సంబంధులు. మరి పిలుచుకున్నారు కదా, 4 మాటలు చెప్పాలి కదా. వీడొచ్చి వెనకాల టైం చూపిస్తుంటే నా ఎదురుకు వచ్చిన మా సోదరుడు కోపం వచ్చింది కానీ మంచి మూమెంట్లో దేవుని వాక్యాన్ని విరివిగా ప్రకటన చేస్తున్న సమయంలో వాడు టైం చూపించాలని ఆత్మ ప్రేరేపణ చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. అరగంట చెప్పే నేను 15 నిమిషాలు చెప్పి వందనాలు అని ఆయన మైకు ఇచ్చా. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఇట్ట టోళ్ళు ఉంటారు కాబట్టి. అట్ట టోళ్ళను కొద్దిగా దూరంగా పెట్టాలి పాస్టర్ల వాక్యం చెప్పేటప్పుడు. చూడు ఎంత ఎంత అనేవాళ్ళు కొద్దిగా దూరంగా ఉండాలి. కనుక అట్లా ఉండకూడదని, అట్లా మీరు బాధపడకూడదు, నన్ను బాధ పెట్టకూడదని మీకేం చేసుకొని రమ్మని చెప్పానంటే పంటి పండగ కూడా చేసుకొని రమ్మని చెప్పా. మీరందరూ పంటి పండగ చేశారు, స్తోత్రం చెప్పరే. ఒంటి పండగ చేశారు, ఇంటి పండగ కూడా చేశారు. ఇప్పుడు ఈ 3 పండగలు చేసి మనం ఏం పండగ చేసుకోవడానికి వచ్చాం? యేసయ్య పుట్టాడమ్మా మనందరి కొరకు బెత్లెహేమందు కన్య మరియకు యేసయ్య పుట్టాడమ్మా, యేసయ్య పుట్టాడమ్మా మన అందరి కొరకు బెత్లెహేమందు కన్య మరియకు యేసయ్య పుట్టాడమ్మా. పాపం శాపం తొలగించాలని పరమును వీడి దిగి వచ్చాడు. పాపం శాపం తొలగించాలని పరమును వీడి దిగి వచ్చాడు. యేసయ్య పుట్టాడమ్మా మన అందరి కొరకు ఎందు కన్య మరియకు యేసయ్య పుట్టాడమ్మా. హల్లెలూయా. ఎవరు పుట్టాడంట? కన్య మరియ గర్భమందు కుమారుడు పుట్టాడు. ఎవరి కోసం అంటే మన కోసమే. 4వదిగా వెలుగు ఎవరికి ప్రకాశింపజేస్తాడు అంటే ఈ క్రిస్మస్ పండుగ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఓ శుభవర్తమానం అని ఎందుకు చెప్తున్నానంటే మనం తింటాం, మనం కట్టుకోవటం, మనం శుభ్రంగా ఉండటం కాదు, మనకు కలిగిన దానిలో లేని దానిలో ఇవ్వమని చెప్పలేదు నేను. మనకు కలిగిన దానిలో ఇతరులకు కొద్దిగా వండుకున్నది అంతన్నా పెట్టాలి. మనం ఒక 500 పెట్టి చీర కొనుక్కుంటే కనీసం ఒక 200-300 పెట్టి అన్న పక్కన వాళ్ళకి ఒక చీర పెట్టగలగాలి. ఈ ఉదయకాల సమయంలో మరి నిన్న ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి చాలామంది బంధువుల్లో కానీ రక్త సంబంధుల్లో కానీ మరి ఎక్కువ పర్సెంట్ పేదలలో కానీ ఉదయాన్నే మా నాన్న ఒక 2-3 రోజుల నుంచి అడుగుతుందంట ఒక ఆమె, అయ్యా చీర వద్దులే కానీ నాకు మంచి చలికి తట్టుకోలేకపోతున్నాయి, పెద్దదన్నయ్యా, పొళ్ళు కూడా లేవు, పెద్దదన్నయ్యా చలి పుడుతుందయ్యా, ఒక్క దుప్పట తెచ్చి మనయ్యా, మంచి దుప్పటి మందం దుప్పట అని అడిగిందంట మా నాన్న. ఆయన నిన్న చెప్పాడు నాకు. మరి ఉదయకాల సమయంలో ఐటే కాలంలో వచ్చాను ఓ సందర్భంగా.
మరి ఓ వ్యక్తి చనిపోతే, మల్లేశ్వరమ్మ గారు వారి యొక్క అన్నగారు చనిపోతే అక్కడికి వచ్చి చూసి కొద్దిసేపు ఉండి ఆ తల్లితో కూడా కొద్దిగా మాట్లాడి పరామర్శించి, మరి అక్కడి నుంచి వాళ్ళు చీరాలు వెళ్ళి, ఆ మాట గుర్తుకొచ్చింది వెంటనే అటు నుంచే చీరాలు వెళ్ళి ఓ మంచి దుప్పటి, ఇంకొక అంగవైకల్యం కలిగిన ఒక అన్న ఉన్నాడు రామకృష్ణాపురంలో, వాళ్ళ భార్య భర్త, వాళ్ళిద్దరూ ఒక గోడ పక్కన ఒక చిన్న డేరా దించుకొని అందులో ఉన్నారు. చలికి వణికిపోతున్నటువంటి పరిస్థితి. నేను అప్పుడప్పుడు బట్టలు ఇస్త్రీ చేయించుకోవడానికి చూస్తా వెళ్తాను. అయ్యా అంటే ఆపి ఒక 10-20 చేతులు పెడతాను. ఎందుకు అనిపించింది వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని మొత్తం మీద ఒక 3 దుప్పట్లు తీసుకొచ్చి మా నాన్న ఎక్కించుకొని, నా చేత్తో కాదులే నిన్నే కదా అడిగింది కాబట్టి నీ చేత్తోనే ఇద్దు రానానని నాన్న తీసుకెళ్ళి బండి ఆపి ఆమె చేతికిస్తా ఉంటే బలబలా ఏడ్చేసింది ఆమె. చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారయ్యా, కానీ అడిగిన వెంటనే నువ్వు ఊరక ముఖ పరిచయమే నాకు, కానీ ముఖ పరిచయం కలిగినటువంటి ఓ వ్యక్తి మీరు చేస్తే, ఇప్పుడు ఆమన్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు సంతోషిస్తూ కన్నీరు గారుస్తూ, మీ పండగే కాదయ్యా ఇప్పుడు క్రిస్మస్ మా పండగ కూడా అన్నాడు. కొట్టుగట్టికి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. అన్యులండి, అన్యులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఉదయం జరిగిన సంగతి అన్యులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నిజంగా ఇప్పుడు క్రిస్మస్ పండుగ నాకు కూడా క్రిస్మస్ అని నాకు ఎంత సంతోషంగా ఉందయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మనము తినడం కాదు, మనము ధరించడం కాదు, మనకు కలిగిన వారికో ఎవరైనా దేన్నైనా మన దగ్గర నుండి ఆశిస్తే, మన దగ్గర 2 ఉంటే ఖచ్చితంగా ఎదుటి వారికి ఇవ్వడం. క్రిస్మస్ అంటే ఇవ్వడమే ప్రాముఖ్యం. క్రిస్మస్ అంటే పెట్టడమే ప్రాముఖ్యం. క్రిస్మస్ అంటే మనకు కలిగిన దాన్ని ఎదుటి వారికి దానము చేయడమే క్రిస్మస్. యేసు ప్రభువారు మన కొరకు, మనం ఏదో చిన్న చిన్న కార్యాలు చేస్తున్నాం కానీ మన కొరకు ఆయన తన ప్రాణాన్నే దానము చేశాడు. అంతకంటే పెద్ద గొప్ప మనం చేస్తున్నది ఏది కానే కాదు. అందుకని ఎవరికి వెలుగును ప్రకాశింపజేస్తాడు అంటే, తృప్తి జీవితాన్ని కలిగి ఎదుటి వారిని సంతృప్తి పరిచే వారికి. ఎవరినంట? ఎదుటోళ్ళను తృప్తిపరచాలి. ఎదుటి వారిని సంతృప్తి పరిచే వారికి నిజమైన వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తాడు. 5వ మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం. మత్తయి సువార్త 5:14. మత్తయి సువార్త 5:14. 16 వచనం చదువుమా నీలిమ. 16 వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. వినండి జాగ్రత్తగా. ఎవరికి నిజమైన వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తాడు అంటే, సత్క్రియలు కలుగున్న వారికి. ఏం కలిగిన వాడికంట? సత్క్రియలు చేసేవారికి. సత్ అంటే మంచి క్రియలు, మంచి క్రియలు. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమైనది అన్నాడు యాకోబు గారు. కనుక ఏ క్రియలు ఉండాలి? మంచి క్రియలు చేయాలి. లోకములో ఉన్నప్పుడు, లోకములో జీవిస్తున్న మనం మంచి క్రియలు కలిగిన వారిగా ఉండాలి. మనల్ని చూసినోళ్ళు, నన్ను చూసినోళ్ళు ఆంధ్రే పాస్టర్ గారిని చూడకూడదు. నన్ను చూసినోళ్ళు యేసు ప్రభువును చూడగలగాలి. అది మంచి. నిన్ను చూసినోళ్ళు నీలో ఈమె ప్రభువు బిడ్డమ్మా అని చెప్పుకోవాలి. అబ్బే మందిరానికి వెళ్తాం కానీ పెద్ద ఉపయోగం లేదు అనే మాట మన నుండి రాకూడదు. సక్రియలు నీకేం కలుగు చేస్తాయి అంటే, మంచి సాక్ష్యాన్ని కలుగు చేస్తాయి. కనుక సత్క్రియలు కలిగినటువంటి వారి జీవితాలపైన వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తాడు. మన కొరకే వెలుగును ప్రకాశింప చేయడానికి వచ్చిన దేవుడు, వెలుగు ఫలముల చేత మనల్ని నింపడానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు మన పైన వెలుగు ప్రకాశించడం ద్వారా వచ్చే 5 విధాలైన ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చాను. దేవుని మహిమను దేవుడిచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? దేవుడు మన పైన ప్రకాశవంతమైన వెలుగును ప్రకాశింపజేశాడు. 3వదిగా భయపడకుడి అని వాగ్దానం ఇచ్చాడు. 4వదిగా శుభవర్తమానాన్ని దేవుడు మనకి కలుగు చేశాడు. సమాధానముతో దేవుడు మనల్ని నింపుతూ వచ్చాడు. ఈ 5 విధాలైనటువంటి ఆశీర్వాదాలు ఈ భాగంలో దరిదాపు 9 ఏమున్నాయి, ఒక 5 మాత్రం చెప్పాను. ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలో నీకు కావాలి అంటే ఆయన నీ మీద ప్రకాశింప చేయాలి. లెమ్ము
తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాతి రాజువని ప్రభువుల రాజాతి ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 20-21 వచనాలు. దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఎవరు రాలేరంట దేవుడి దగ్గరికి? చీకటికి వెలుగుతో ఏం సంబంధం ఉందా? కరెంటు పోయింది, చీకటి అయిపోయింది, వెంటనే మళ్ళా కరెంట్ వచ్చిందనుకో, చీకటి ఉండిద్దా పారిపోయిద్దా? చీకటి వెలుగుమయంగా మార్చబడుతుంది. ఇక్కడ అన్నాడు, దుష్టుడు సత్క్రియలు లేనివాడు లోకములో శరీరాశ నేత్రాశ జీవపు డమ్మాన్ని కలిగి జీవించేవాడు వెలుగు దగ్గరకు రాలేడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన ఎవరు అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. లోకానికి ఆయన ఎవరంట? వెలుగై ఉన్న దేవుడు ఆయన. వెలుగు దగ్గరికి ఎవడైనా రావాలి అంటే వాడు సత్క్రియ చేసిన వాడై ఉండాలి, సత్యవర్తనుడై ఉండాలి. సత్యవర్తనుడైతే, సత్క్రియలు చేయువాడైతే ఏంటి మంచి పని? సత్క్రియ అంటే మంచి కార్యం, మంచి పని. ఏంటి మంచి పని? క్రిస్మస్ సందర్భంగా ఏది మంచిది, ఏది మంచి పని, ఎలాంటి పని నువ్వు చేయాలి? అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వాక్యం. ఆజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుకున్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? ఏది మంచి పని అంటే మారు మనసు పొందడమే. ఏది మంచి పని అంటే నీవు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవడమే. ఏది మంచిదంట? రక్షించబడ్డావు, నేను నమ్ముకున్నాను దేవుణ్ణి, నేను నమ్ముకున్నాను కనుక నా మట్టుకు నేను గట్టిగా ఉంటాను ప్రభువులో. నీ మట్టుకు నువ్వు ఎలాగ ఉండాలి? దేవుని దగ్గర గట్టిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ప్రభువునందు ఎప్పటికీ నీ ప్రభువు కార్యాలయందు ఆసక్తి కలిగి స్థిరును కదల్చబడని వారుగా మీరు ఉండాలి అన్నాడు. కనుక ఎప్పటికీ మనం ఎలాగ ఉండాలంటే ప్రభువులో స్థిరంగా ఉండాలి. మంచి పని ఏంటి అంటే దుష్క్రియలు మానుకొని ప్రభువు వైపు తిరగడమే మంచి పని. చీకటిని, లోకాన్ని వదిలిపెట్టి నిజమైన వెలుగు వైపు తిరగడమే మంచి పని. యోహాను సువార్త, యోహాను పత్రికలు కూడా అంటాడు, ఆయన లోకమునకు వెలుగును ప్రకాశింప చేయడానికి, మనుషుని యొక్క పాపము నుండి, శాపము నుండి, బలహీనతల నుండి రక్షించడానికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నది వాక్యంలో. ఆయన ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటి? ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే నిన్ను నన్ను వెలుగుమయంగా మార్చడానికి. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. వెలుగై ఉన్న దేవుణ్ణి, నిజమైన వెలుగై ఉన్న దేవుడు, నిజమైన వెలుగుగా ఉన్న దేవుడు, వెలుగుగా ఉన్న దేవుడు, ప్రకాశించే దేవుడు, ప్రకాశమానమైన వెలుగుగా ఉన్న దేవుణ్ణి ఇంకా ఒకవేళ చీకటిలో ఉన్నావేమో, మరణమనే అంధకారములో ఉన్నావేమో, పాపమనే బలహీనతలో ఉన్నావేమో, శాపమనే బలహీనతలో ఉన్నావేమో, నిజమైన వెలుగు యేసు ప్రభు వారే గనుక నిజమైన వెలుగును వెంబడిద్దాం.
నిజమైన వెలుగును అనుసరిద్దాం. నిజమైన వెలుగులో మనం నడుద్దాం. ఎవరు నిజమైన వెలుగు అంటే యేసయ్యే నిజమైన వెలుగు. వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ దుష్క్రియలు చేయవారు, దుష్టులు వెలుగును చూడలేకపోయారు, వెలుగును అనుసరించలేకపోయారు. కనుక వెలుగైన దేవుణ్ణి అనుసరించడానికి, వెలుగైన జీవము కలిగిన దేవుణ్ణి అనుసరించడానికి ఆశిస్తే హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను చీకట్లో ఉన్నాను ప్రభువా, వెలుగుమయంగా నన్ను మార్చయ్యా. అపవిత్రలో ఉన్నాను, అపవిత్ర నుంచి తొలగించండి, పరిపూర్ణతలకు నన్ను నడిపించండి అని హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వెలుగు బాటలో, పరలోక కాంతిలో, నీ జన్మ దినమందు వినిపించు మాకు నీ తేనియా పలుకు. నీ వెలుగు బాటలో, పరలోక కాంతిలో, నీ జన్మదినమందు వినిపించు మాకు నీ తేనియా పలుకు. నీ వెలుగు బాటలో. ఆయన వెలుగులోకి ఇంకా నువ్వు రాకుండా ఉన్నావేమో. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు కనుక, వెలుగై ఉన్న దేవుని సన్నిధిలో నేను వెంబడిస్తానయ్యా, నేను అనుసరిస్తాను ప్రభు అని తీర్మానంలోకి వద్దాం. ఒకవేళ ఇంకా రక్షణ లేని వారుగా ఉంటే రక్షణ అనుభవంలోకి రండి. రక్షించబడినటువంటి వారుగా ఉంటే మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఇంకా ప్రభుని సొంత రక్షణగా అంగీకరించకుండా ఉంటే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు ప్రభువాని సొంత రక్షణగా అంగీకరించి క్రీస్తును కలిగి క్రిస్మస్ ఆరాధన, క్రీస్తును కలిగి క్రిస్మస్ పండుగ నీవు జరుపుకోవాలి అని ప్రభు సేవకునిగా మనవి చేస్తూ క్రిస్మస్ యొక్క శుభములను ఆశీర్వాదాలను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో నీ కృపను బట్టి ప్రభువా చేయబడినటువంటి నాయన నీ కృపలో విత్తబడిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. నీ మహిమ వెలుగు ప్రకాశింపజేసినందున వారు భయపడిపోయారు నాయన. వెలుగు సంబంధంగా వెలుగు మా పైన ప్రకాశిస్తే మాకొచ్చే ఆశీర్వాదాలు ఏంటో, ఎవరిపైన నీ వెలుగు ప్రకాశింపజేస్తావో ఈ రెండు మాటలు మేము ధ్యానం చేయడానికి ఈ క్రిస్మస్ శుభ సందేశాన్ని మాకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ యొక్క శుభములు ఆశీర్వాదాలను నీ బిడ్డలకును కుటుంబాలు మీరు అనుగ్రహించి బలపరచమని, విత్తబడిన వాక్యానుసారంగా ఇంకా చీకటిలో మరణమనే అంధకారములో పాపములో శాపములో నీ బిడ్డలు ఉన్నారేమో, నీవు రక్షణగా ఉదయించావని జరుపుకున్నటువంటి పుట్టినరోజులో నీవు పుట్టినటువంటి దినాన్ని ప్రభువా నీ కృపలో వారు కూడా వారి హృదయాలలో నిన్ను సొంత రక్షణగా అంగీకరించినట్లుగా కృపను సహాయతను మీరు అందించి బలపరచమని, నీ కార్యం నెరవేర్చ జరిగించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి వినిచున్న వారందరికీ క్రిస్మస్ శుభములు ఆశీర్వాదాలు మీరు కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి.